హలో అండి, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం డైలీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఈ రోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటని చూసుకుంటే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మనకి యొక్క ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటి జలాంతర్గామిలో సబ్మెరైన్లో ప్రయాణించడం జరిగిందనమాట. దాని యొక్క విశేషాలు ఏంటో చూద్దాము. వాక్షీర్ యొక్క విశేషాలు ఏంటి, ఈ వాక్షీర్ అన్నటువంటి దాన్ని ఎవరు డెవలప్ చేయడం జరిగింది, తర్వాత ఈ విధంగా ఒక జలాంతర్గామిలో సబ్మెరైన్లో ప్రయాణించినటువంటి మొదటి రాష్ట్రపతి ఎవరు, తర్వాత మహిళా రాష్ట్రపతి ఎవరు, ఇలాంటి వాటన్నిటిని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అయితే ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ వాక్షీర్లో ప్రయాణించినటువంటి రాష్ట్రపతి గారు త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్ గా మనకి ఎవరుంటారండి, రాష్ట్రపతి అనేటువంటిది ఉంటారనమాట. ఆర్టికల్ 53 సబ్ క్లాజ్ 2 ప్రకారము ఈ యొక్క అధికారాన్ని అనేటువంటిది కలిగి ఉంటారు రాష్ట్రపతి. అంటే మొత్తము నావల్, మిలిటరీ, అదేవిధంగా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అన్నటువంటి త్రివిధ దళాలకు కమాండర్ గా ఎవరుంటారు, కార్యనిర్వహణాధికారాలలో భాగంగా రాష్ట్రపతి గారు మనకి ఈ యొక్క విధులు అనేటువంటివి కమాండర్ గా ఉంటారనమాట. అయితే ద్రౌపది ముర్ము గారు దేశీయంగా తయారైనటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ వాక్షీర్ ఏ శ్రేణికి చెందినటువంటిది, కల్వరీ శ్రేణికి చెందినటువంటి అత్యాధునిక ఐఎన్ఎస్ వాక్షీర్ సబ్మెరైన్ లో జలాంతర్గామిలో ప్రయాణించారనమాట. గతంలో మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2024 నవంబర్ లో పూర్తిగా స్వదేశీయంగా తయారైనటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ అనేటువంటి యుద్ధ విమానంలో కూడా ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఒక జలాంతర్గామిలో మహిళా రాష్ట్రపతి ప్రయాణించడం అనేటువంటిది ఇదే తొలిసారండి. మొట్టమొదటిగా 2006 లో వచ్చేసి ఆనాటి భారత రాష్ట్రపతి అయినటువంటి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ యొక్క ఐఎన్ఎస్ సింధు రక్షక్ అన్నటువంటి జలాంతర్గామిలో ప్రయాణించి చరిత్ర అనేటువంటిది సృష్టించారనమాట. ఆయన తర్వాత మనకి మళ్ళీ ఇలా ఒక రాష్ట్రపతి సబ్మెరైన్ లో ప్రయాణించడం అనేటువంటిది రెండవ వ్యక్తిగా ఎవరు నిలవడం జరిగిందంటే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించారు. అదే విధంగా చూసుకుంటే ఈ విధంగా ఒక జలాంతర్గామిలో ప్రయాణించినటువంటి తొలి మహిళా రాష్ట్రపతిగా కూడా మనకి ద్రౌపది ముర్ము గారు నిలిచారనమాట. మరైతే ఇక్కడ చూడండి, ఈ యొక్క ఏదైతే చెప్పుకున్నామో ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటిది ఏ దాంట్లో భాగంగా దీన్ని తయారు చేశారనే చూసుకుంటే కల్వరీ శ్రేణికి చెందినటువంటిది అనమాట. ప్రాజెక్ట్ 75 లో భాగంగా ఈ యొక్క ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటి దాన్ని తయారు చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ 75 అన్నటువంటి దాన్ని మనం చూసుకుంటే మొత్తము ఆరు జలాంతర్గాములు అనేటువంటి వాటిని నిర్మించడం జరిగిందనమాట. ఫ్రాన్స్ కు చెందినటువంటి ఇక్కడ చూడండి, ఈ యొక్క స్కార్పిన్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ ఫ్రాన్స్ కు చెందినటువంటి స్కార్పిన్ అన్నటువంటిది ఏదైతే ఉందో అది అనేటువంటిది నాలెడ్జ్ అన్నటువంటిది షేర్ చేసింది అనమాట. దాంతో మనము స్వదేశీయంగా రూపొందించుకున్నటువంటి వాటిగా ఈ యొక్క ఆరు ఐఎన్ఎస్ అన్నటువంటి వాటిని చెప్తాము. ఇక్కడ చూడండి, వీటిలో భాగంగా 6వ మరియు చివరి జలాంతర్గామి అయినటువంటి ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటి దాన్ని జనవరి 15న 2025 లో విధుల్లోకి ప్రవేశపెట్టారు, కమిషన్ చేశారనమాట. నరేంద్ర మోదీ గారు దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఇక్కడ వాక్షీర్ తో పాటి మనం చూసుకుంటే కనుక ఈ యొక్క ఐఎన్ఎస్ నీలగిరి అన్నటువంటి దాన్ని, ఇంకా ఈ యొక్క ఐఎన్ఎస్ సూరత్ అన్నటువంటి దాన్ని, దాంతో పాటు ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటి దాన్ని, ఈ యొక్క ఐఎన్ఎస్ వాక్షీర్ ఈ మూడింటిని కూడా మనకి కమిషన్ చేయడం జరిగిందనమాట. ఎక్కడ వీటిని కమిషన్ చేశారు, నరేంద్ర మోదీ గారు జనవరి 15న 2025 లో కమిషన్ చేయడం జరిగింది. ఎక్కడ కమిషన్ చేశారనే చూసుకుంటే నావల్ డాక్యార్డ్, ముంబైకి చెందినటువంటి ఈ యొక్క నావల్ డాక్యార్డ్ లో వీటిని కమిషన్ చేశారనమాట. అయితే కానీ మనకి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ప్రయాణించినటువంటిది వచ్చేసి ఈ యొక్క నావల్ డాక్యార్డ్ కాదండి, కర్ణాటకలో ఉన్నటువంటి ఒక షిప్ డాక్యార్డ్ నుండి ఆవిడ ప్రయాణం చేశారనమాట. దాని గురించి కూడా చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, ఐఎన్ఎస్ వాక్షీర్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేసి మనం చూసుకుంటే కనుక డీజిల్ ఎలక్ట్రిక్ వ్యవస్థతో పనిచేసేటువంటి ఈ యొక్క సబ్మెరైన్ అనేటువంటిది ప్రపంచంలోనే అతి నిశ్శబ్దంగా ప్రయాణించేటువంటి సబ్మెరైన్ గా దీన్ని చెప్తాము. ఇక ద్రౌపది ముర్ము గారు ఎక్కడి నుంచి ప్రయాణించారు, ఐఎన్ఎస్ వాక్షీర్ లో వచ్చేసి కమిషన్ చేసిందేమో దీన్నేమో నావల్ డాక్యార్డ్ ముంబై నుంచి అన్నమాట. నావల్ డాక్యార్డ్ బాంబే. కానీ మనకి ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ ఎక్కడి నుంచి ప్రయాణించారనే చూసుకుంటే కర్ణాటకలోని ఈ యొక్క కార్వార్ నౌకాదళ స్థావరము నుండి ప్రయాణించడం జరిగిందనమాట. వెస్టర్న్ నావల్ కమాండ్ అన్నటువంటిది ఇది. ఇక చూసుకుంటే కనుక అబ్దుల్ కలాం గారు ప్రయాణించినటువంటి ఈ యొక్క ఐఎన్ఎస్ సింధు రక్షక్ అన్నటువంటి దాని గురించి చెప్పాం కదా, మొదటిసారి మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రయాణించడం జరిగింది. ఇలా ఒక రాష్ట్రపతి జలాంతర్గామిలో ప్రయాణించడము ఇదే తొలిసారి అనేసి చెప్పుకున్నాం కదా. మరి ఆయన ఏ యొక్క
జలాంతర్గామి నుండి ప్రయాణించారని చూసుకుంటే కనుక సింధు రక్షక్ అన్నటువంటి జలాంతర్గామి. ఆయన ఎక్కడి నుండి ప్రయాణించారు? తూర్పు నౌకాదళం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ తూర్పు నౌకాదళంలో 2006లో ప్రయాణించడం జరిగింది. ఇక మనము మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఈస్టర్న్ నావల్ కమాండ్ అన్నటువంటిది విశాఖపట్నానికి చెంది ఉంటుంది. తర్వాత వెస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ ఆఫీస్ అన్నటువంటిది ముంబైకి చెందిందనమాట. మరి ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్ ఆఫీస్ అన్నటువంటిది ఎక్కడ ఉంటుందని చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఉంటుంది. ప్రజెంట్ మనకి ఈ యొక్క నావికా దళాధిపతిగా ఎవరున్నారనే చూసుకుంటే కనుక అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు ఉన్నారు. ఇక ఫిబ్రవరి 2006లో మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు మొదటిసారిగా ఈ యొక్క సబ్మెరైన్ లో ప్రయాణించి ఆ యొక్క అనుభూతి అన్నటువంటి పొందినటువంటి వ్యక్తిగా చెప్తాము. ఆ సబ్మెరైన్ పేరు గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ సింధు రక్షక్. ఇక తర్వాత డిసెంబర్ 2025లో ఈ విధంగా ఒక సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి రెండవ రాష్ట్రపతిగా మనకి ద్రౌపది ముర్ము గారు నిలిచారు. ఇక చూసుకుంటే కనుక తొలి మహిళా రాష్ట్రపతిగా కూడా ఈవిడ నిలవడం జరిగిందనమాట. ఈవిడ ప్రయాణించినటువంటి ఐఎన్ఎస్ ఏంటి, జలాంతర్గామి పేరు ఏంటనేసి చూసుకుంటే ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటిది. మొత్తము ఈ శ్రేణిలో చూసుకుంటే కనుక ఈ కల్వరీ శ్రేణి ప్రాజెక్ట్ 75 కింద మొత్తం 6 సబ్మెరైన్లు అన్నటువంటి వాటిని నిర్మించుకున్నామని చెప్పుకున్నాం కదా. ఆ 6 సబ్మెరైన్స్ ఏంటంటే ఒకసారి చూడండి. ద ప్రాజెక్ట్ 75 P75 అనేసి కూడా చెప్తాము. సబ్మెరైన్స్ ఫర్ ద ఇండియన్ నావీ ఆర్ 6 మొత్తము కూడా 6 కల్వరీ శ్రేణికి చెందినటువంటి ఈ యొక్క స్కార్పియన్ క్లాస్ అన్నటువంటి దాంట్లో డెవలప్ చేసుకోవడం జరిగిందనమాట. అవి ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది ఒకసారి చూడండి. ఐఎన్ఎస్ కల్వరి అన్నటువంటిది, ఇక చూసుకుంటే ఐఎన్ఎస్ కందేరి, ఐఎన్ఎస్ కరంజ్, తర్వాత ఐఎన్ఎస్ వేల, ఐఎన్ఎస్ వాగీర్, ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటిది. ఇది వచ్చేసి మనకి 6వది అనమాట. 6వది ఈ కల్వరీకి శ్రేణికి చెందినటువంటిది మరియు చివరి దానిగా కూడా చెప్తాము. ఆల్ దీస్ బిల్డ్ బై, వీటన్నిటిని కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ 75లో నిర్మించినటువంటి కల్వరీ శ్రేణి సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఎవరు నిర్మించారనేసి చూసుకుంటే కనుక మనకి మజ్గావ్ డాక్ లిమిటెడ్ ముంబైలో ఉంటుందన్నమాట. ఇది నిర్మించడం జరిగింది. ఇక్కడ కమిషన్ చేసుకున్నాం ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటిది నావల్ డాక్ యార్డ్ బాంబేలోనే దీన్ని కమిషన్ చేసుకున్నాం అనమాట. మరైతే నిశ్శబ్ద కెరటంగా ఈ ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటి దాన్ని ప్రపంచంలోనే నిశ్శబ్దంగా పనిచేసేటువంటి సబ్మెరైన్ గా చెప్పుకున్నాం కదా. దీన్ని మనకి నావల్ వాళ్ళు ఏమని చెప్తారంటే నిశ్శబ్ద కెరటంగా దీన్ని పరిగణించడం జరిగిందనమాట. దానికి సంబంధించి చూడండి, ఐఎన్ఎస్ వాక్షీర్ ను నావికాదళం గర్వంగా నిశ్శబ్ద కెరటంగా కూడా పేర్కొంటూ ఉంటుంది. మరి P75 స్కార్పిన్ ప్రాజెక్ట్ లో ఇది 6వ మరియు చివరి జలాంతర్గామిగా చెప్తాము. గత జనవరిలో నావికా దళానికి అందుబాటులోకి మనకి తీసుకొని రావడం జరిగింది. జనవరి 15న 2000 గత జనవరి అంటే 2025 జనవరిలో తీసుకొని వచ్చారండి. నెక్స్ట్ అత్యాధునిక సాంకేతిక సదుపాయాలు అనేటువంటివి దీని యొక్క సొంతము. ఇక ప్రపంచంలోనే వేళ్లపై లెక్కించగల ఈ యొక్క డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్లలో వాక్షీర్ అన్నటువంటిది ఒకటనమాట. యాంటీ సబ్మెరైన్ తో పాటు మనకి ఇక్కడ యాంటీ సర్ఫేస్ యుద్ధ తంత్రంలోనూ కూడా ఇది పనిచేయడం జరుగుతుంది. అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. నెక్స్ట్ నిఘా సమాచార సేకరణతో పాటు పలు ప్రత్యేక రహస్య ఆపరేషన్లు అన్నటువంటివి కూడా నిశ్శబ్దంగానే నిర్వహించే క్యాపబిలిటీ అన్నటువంటిది కలిగి ఉంటుంది ఐఎన్ఎస్ వాక్షీర్ అన్నటువంటిది. మరి దీనికి సంబంధించి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అన్నటువంటి వాటిని చూద్దాము. ఇక్కడ చూడండి, వన్ లైనర్ బిట్స్ గా కొన్ని బిట్స్ అనేటువంటివి చూద్దాము. ఆ తర్వాత మోడల్ క్వశ్చన్స్ అనేటువంటివి చూద్దాము. సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006లో ప్రయాణించడం జరిగిందని చెప్పుకున్నాము. ఏ యొక్క సబ్మెరైన్ లో ఈయన ప్రయాణించారనేసి చూసుకుంటే కనుక సింధు రక్షక్ అన్నటువంటి ఒక సబ్మెరైన్ లో ప్రయాణించారు 2006లో. నెక్స్ట్ సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి రెండవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వాక్షీర్ లో ప్రయాణించడం జరిగిందనమాట. నెక్స్ట్ సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము గారిగా చెప్తాము. ఏపీజే అబ్దుల్ కలాం గారు 2006లో ప్రయాణించినటువంటి సబ్మెరైన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ సింధు రక్షక్ అనేసి చెప్తాము. మరి ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు 2025 డిసెంబర్లో ఈవిడ ప్రయాణించినటువంటి సబ్మెరైన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ వాక్షీర్ గా చెప్తాము అనమాట. మరి మోడల్ క్వశ్చన్స్ అన్నటువంటివి ఇక్కడ చూడండి. డిసెంబర్ 2025లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఐఎన్ఎస్ వాక్షీర్ జలాంతర్గామిలో ప్రయాణించి రికార్డ్ అనేటువంటిది సృష్టించారు. ద్రౌపది ముర్ము గారు ప్రయాణించినటువంటి కార్వార్ నౌకాదళ స్థావరము ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు. ఎక్కడ ఉందండి? కర్ణాటకలో ఉందన్నమాట. ఆప్షన్ 2 అన్నటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, క్రింది అంశాలను పరిశీలించండి. ఫస్ట్ స్టేట్మెంట్, సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన ప్రయాణించినటువంటి సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ వాక్షీర్.
స్టేట్మెంట్ బి, సబ్మెరైన్ లో ప్రయాణించినటువంటి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఈమె ప్రయాణించినటువంటి సబ్మెరైన్ పేరు వచ్చేసి ఐఎన్ఎస్ సింధు రక్షక్ అన్నటువంటిది. ఇక్కడ చూడండి, ఏ సరైంది, బి సరైంది, ఏ మరియు బి రెండు సరైనవే, ఏ మరియు బి రెండు కూడా సరికానివే. రెండు కూడా సరైనవేనా? కాదు. ఇక్కడ మనకి చూడండి, ఏపీజే అబ్దుల్ కలాం గారేమో ప్రయాణించినటువంటి మొట్టమొదటి రాష్ట్రపతిని, కానీ ఆయన ప్రయాణించినటువంటి ఈ యొక్క సబ్మెరైన్ ఏదైతే ఉందో దాని పేరు అన్నటువంటిది రివర్స్ గా ఉంది చూడండి. ఐఎన్ఎస్ వాక్షీర్ లో ఏమో మనకి ద్రౌపది ముర్ము గారు ప్రయాణించారు, ఐఎన్ఎస్ సింధు రక్షక్ లో ఏమో మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రయాణించారు. కాబట్టి ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ అన్నటువంటివి కూడా మనకి ఇన్కరెక్ట్ గానే ఉన్నాయి. కాబట్టి ఏ మరియు బి రెండు కూడా సరికానివి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ 4 అన్నటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. ఇదండి ఇవాళకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.